Audio Jungle. గత 2 రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా దీక్ష చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ శాసన సభను తప్పుదో పట్టించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి కొంతమంది శాసన సభ్యుల మీద వేటేసి ఇద్దరు మిత్రులు శాసనసభ్యులను సభా సభ్యత్వాన్ని రద్దు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఎక్కడైనా మానసిక రోగులు, మానసికంగా సమతుల్యత లేని వాళ్ళు, సైకోలు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇతరులను హింసించి ఇతరులను బాధపడుతుంటే చూసి ఇతరులను బాధ పెడుతూ ఆనందపడే వాళ్ళను సైకోలు అంటారు. సైకో కేసీఆర్ బారిన పడి మా సహచర శాసనసభ్యులు 2 రోజుల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో కూర్చున్నందుకు, వారితో పాటు దీక్షలో కూర్చున్న పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంఘీభావం తెలపడానికి విచ్చేసిన సిఎల్పి నాయకులు పెద్దలు జానారెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభాపక్ష నాయకులు షబీర్ అలీ గారు, సంఘీభావం తెలపడానికి వచ్చిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, నిన్న విచ్చేసిన సోదరుడు మందకృష్ణ మాదిగ గారు, ప్రజాస్వామ్య పరిరక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, శాసన సభలో జరిగిన సంఘటనలను ఒక్క మాటలో చెప్పాలంటే, సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్ల, విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతున్న ఆడపిల్లను బజార్లో చులాయిగా తిరిగి, తాగి పొద్దు నుంచి రోడ్ల మీద తిరిగి పాన్ పరాగులు గుట్టాలు తింటూ సినిమా టాకీస్ల దగ్గర బ్లాక్ లో టికెట్ అమ్ముకునేటోడు ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి తిరస్కరించినప్పుడు యాసిడ్ దాడులు చేస్తుంటారు. లేకపోతే వాళ్ళు చదువుకుంటున్న స్కూల్లో పోయో కాలేజీలో పోయో వేట కొడవలతో నరికినట్టు మనం పత్రికలలో చదువుతుంటాం. ఎందుకంటే ఈ జులాయిను ప్రేమించినప్పుడు సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్లలు ఆమోదించకపోతే కక్షతోటి, కక్ష సాధింపు చర్యలో భాగంగా పైశాచిక ఆనందం పొందడానికి యాసిడ్ దాడులు చేయడము, వేట కొడవలతో నరికి చంపడము జరుగుతుంది కదా. అలాంటి ముద్దాయిలు ఎలాంటి ఉంటారో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చూస్తే స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తారు. వాస్తవంగా వెంకన్నను కానీ మా మిత్రుడు సంపదను కానీ టిఆర్ఎస్ పార్టీలకు రమ్మని చెయ్యి పట్టుకున్నది కేసీఆర్ కాదా? ఒక్క మాట చెప్పాలి. ఇవాళ రమ్మని చెయ్యి పట్టుకుంటే మా సోదరుడు పోలేదు కాబట్టి, ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది కాబట్టి ఇక వీళ్ళు సభలో కనిపించకూడదని తప్పుడు విధానాలతోటి సాంప్రదాయాలకు విరుద్ధంగా రాజ్యాంగంలో లేని, చట్టంలో కనిపించని చట్టాలను చుట్టాలుగా చేసుకొని ఈ ఇద్దరు మిత్రుల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైశాచిక ఆనందం పొందుతున్నాడంటే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.